ఈ మాఘమాసం బహుళపక్షంలో అమావాస్య తిథికి ఉండేటువంటి చతుర్దశి అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగం పుడుతుంది. ఈ జ్యోతిర్లింగం పుట్టినటువంటి కాలాన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే శ్రావణమాసంలో వచ్చిన కృష్ణాష్టమి నాడు కరచరణాదులతో వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. 6 నెలల తర్వాత కరచరణాలు లేవు, కానీ రూపం లేకుండా మాత్రం లేదు, లింగరూపం ఉంది. అందుకే అరూప రూపి లింగ స్వరూపం అంటారు. మనందరం అజ్ఞానం అనేటటువంటి చీకటిలో ఉండగా మనందరికీ కూడా ధ్యాన జ్యోతిని అందించడానికి జ్యోతిర్లింగం ఏర్పడింది. ఈ జ్యోతిర్లింగం అజ్ఞాన దాహకత్వం చేస్తుంది. అందుకే మహాశివరాత్రి నిర్వహించేవి ఏవి అంటే ప్రధానంగా రెండిటిని చేస్తారు. ఒకటి ఉపవాసం, రెండవది జాగరణ. ఈ రెండు చేయడంలోనే శివపూజ అంతర్లీనంగా ఉంటుంది. ఉపవాసము అన్న మాటకు అర్థము ఏమిటంటే ఉప అంటే సమీపమునందు, వాసము అంటే ఉండుట. దేనికి సమీపమునందు ఉండుట అంటే భగవంతునికి సమీపమునందు ఉండుట. అంటే ఉపవాసం ఉంటే భగవంతునికి దగ్గరగా జరుగుతారు అని అర్థం. ఎలా జరుగుతారు అంటే మన 5 జ్ఞానేంద్రియాలను ఆ ఈశ్వరుడు యందు ఏకాగ్రతతో ఉంచబడుతుంది. ఈరోజు అంతటా కన్నులతో ఆ భగవంతుణ్ణి చూచి ఎంతగానో ఆనందిస్తాడు. దీనికి ప్రమాణాన్ని అన్వయం చేసుకోవడానికి ఆ రోజు రాత్రి అంతా కూడా భజనలు చేసి, అభిషేకాలు చేసి, పూజలు చేసి మార్చి ఇంద్రియాలని కర్మేంద్రియాలని భగవత్ కైకర్యాలకు ఉపయోగించి అసలు నిద్ర రాని స్థితిలో నిలబడతాడు. బలవంతంగా నిద్రను నిగ్రహించడం కాదు, తెల్లవారిపోయింది అన్నంతగా భగవత్ సేవలో గడిచిపోవాలి. అదే జాగరణ. ఈశ్వరానుగ్రహానికి కారణమై జ్ఞానము ఏర్పడి నేను ఆత్మ అన్న అనుభవం, అద్వైత అనుభూతి యందు నిలబడడానికి కారణం అవుతుంది. అప్పుడు అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది అని అన్వయం. ఈ జ్యోతిర్లింగం చీకట్లన్నీ కూడా పోగొట్టింది. కాబట్టి జన్మనికొక్క శివరాత్రి అన్నారు. ఏ జన్మైనా సరే తరించడానికే కదా. అప్పుడు జన్మంలో ఒక శివరాత్రి అయినా మహాశివరాత్రి చేయకపోతే ఎలా తారిస్తావు? అసలు మహాశివరాత్రి ఉపవాసం చేయండి, మహాశివరాత్రి జాగరణ చేయండి. ఇప్పుడు ఈ రెండు చేసేటప్పుడు ఎవరికి ఎంత శక్తి ఉన్నదో అంత శక్తితోనే భక్తి ముడి పడుతుంది. మహాశివరాత్రి పరమ పుణ్యప్రదమైన కాలం. ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క రకంగా ఈశ్వరానుగ్రహం వెదజల్లబడుతుంటుంది. మహాశివరాత్రి నాడు చేసేటటువంటి ఉపాసన కొన్ని కోట్ల జన్మలకి సరిపడగలిగినంత అనుగ్రహాన్ని ఈశ్వరుడు వెదజల్లేటువంటి కాలం. ఉపాసనకి కూడా దేశ కాలములు కలిసి రావాలి. ఉపాసనలో మహాశివరాత్రి కాలము పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని పొందేటువంటి కాలం. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఎందుకు పూజ చేస్తాం? బ్రాహ్మీ ముహూర్త సమయంలో అమ్మవారి యొక్క అనుగ్రహత తరంగములు వాతావరణం అంతట నిండి ఉంటాయి. ఆ సమయంలో జ్ఞానం చేసిన పూజ చేసిన సాత్వికంగా నిలబడుతుంది. అందుకని తెల్లవారుజాము కాలం పూజకు నిర్దేశింపబడింది. అలాగే ఒక సంవత్సరానంతటని కూడా ఒక రోజుగా ప్రమాణంలో తీసుకుంటే అత్యంత పరిపుష్టమైన దైవానుగ్రహాన్ని వెదజల్లేటటువంటి రోజు మహాశివరాత్రి అని చెప్పవచ్చు. ఈరోజు ఏ పూజ చేసినా సరే దాని ఫలితం 1000 రెట్లుగా పొందవచ్చు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి.